మనింటి ముందు ఉన్న చిన్న తులసి చెట్టుని చూస్తే ఎంత పవిత్రంగా అనిపిస్తుందో తెలుసా? ఆ తులసి చెట్టు వెనుక ఒక చాలా భావోద్వేగమైన పవిత్రమైన కథ ఉంది. ఆ కథ వృందాదేవి కథ. ఒకప్పుడు వృందా అనే భక్తురాలుండేది. ఆమె భర్త జలంధరుడు. వృందాకి భర్తపై ప్రేమ, భగవంతునిపై భక్తి రెండూ అపారమైనవి. ఆమెతో చేసిన పతివ్రత వ్రతం శక్తి అంత గొప్పది, జలంధరుణ్ణి ఏ దేవుడు కూడా జయించలేని స్థాయికి తీసుకెళ్ళింది. ఈ ప్రపంచాన్ని రక్షించడానికి జలంధరుణ్ణి ఆపడం తప్పని పరిస్థితి అయింది. అప్పుడు విష్ణుమూర్తి వృందాదేవి భక్తిని గౌరవిస్తూ అతన్ని జయించడానికి జలంధరుడి రూపంలో వృందా వద్దకు వెళ్తాడు. అప్పుడు ఆమె పాతివ్రతం నశించి జలంధరుడి శక్తి క్షీణించిపోతుంది. జలంధరుడు చనిపోయిన తర్వాత ఈ విషయం తెలిసిన వృందాదేవి హృదయం ముక్కలైపోయింది. నా భర్తను నేను రక్షించలేకపోయానా అన్న బాధతో అగ్నిలో ప్రవేశించింది. ఆమె పవిత్రమైన శరీరం దహనమైంది, కాని ఆమె ఆత్మ మాత్రం ప్రపంచానికే ఒక ఆశీర్వాదంగా మారింది. ఆ సమయంలో విష్ణుమూర్తి ఇలా అన్నారు: వృందా, నీ పతివ్రత, నువ్వు భూమిపై తులసి రూపంలో పుట్టాలి. నా పూజలో తులసి లేకపోతే నా పూజ పూర్తి కాదు. అలా వృందాదేవి తులసిదేవి అయ్యింది. తులసి అనే పదానికి కూడా ఎంతో లోతైన అర్థముంది. తుల అంటే కొలమానం, అసి అంటే నువ్వు, అంటే భక్తికి కొలమానం నువ్వే అని. అందుకే మనము ఏ దేవుణ్ణి పూజించినా తులసి పెట్టితే మాత్రమే ఆ పూజ సంపూర్ణమవుతుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి మాల ఎల్లప్పుడూ తులసిదే, ఎందుకంటే ఆయనకు అన్నిటికంటే ప్రియమైనది తులసిదేవి ప్రేమ, పవిత్రత, భక్తి. కాబట్టి పిల్లలు, మన ఇంటి తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా వృందాదేవి స్వరూపంగా మనలను ఆశీర్వదించే ఒక పవిత్రమైన దేవతగా గౌరవించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.